నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని చదువుకుంటున్నాం అనే దానికంటే కూడా శ్రవణం, ఆ తర్వాత ఏదైనా భగవంతుడు మేలు చేస్తే దాని గురించి శ్రవణం, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఉండగలగడం, అదే ధ్యానం. అల్టిమేట్ ఏంటి? సాక్షాత్కారం. అంటే ఏంటి? మనకు సత్యం అనేది మనకు అవగాహన అవుతుంది. అంటే ఈ 4 స్టెప్స్ పాటించినప్పుడే అవగాహన అవుతుంది. మరి 4 స్టెప్పులు అసలు ఎవరు పాటిస్తారు? అందుకని త్రిపుర రహస్యం అన్నాడు. రహస్యం అంటే ఏంటి? అంటే అందరికీ అర్థం అవ్వడం కష్టము అంటాడు. ఎందుకు? మన కంటికి కనపడుతున్నటువంటి భౌతిక ప్రపంచాన్ని కాదని ఏదో మనకి తెలియని విషయం మీద ఒకటి మనకి నమ్మకం కలగాలి అంటే 100% దాన్ని బ్లైండ్ ఫెయిత్ అంటారు. అంటే శ్రద్ధ ఉంటుంది, నమ్మకం ఉండాలి. మరి మనకు తెలియదు, మనం ఎవరం చూడలేము, కానీ ప్రస్తుతం ఉన్నప్పుడు కంటికి ఉన్నవన్నీ బోలెడు కనపడుతున్నాయి. ఇవన్నీ కాదని దాన్ని నమ్మాలి అంటే మనకి నమ్మకం ఉండాలి. అందుకని ఆ నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ విషయం పెద్ద అర్థం చేసుకోవటం కష్టం కాదు, అంటే రహస్యం కాదు. ఎవరికైతే ఆ స్థితి లేదో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం అంటాడు. నిజమే కదా. ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, రాజవిద్య రాజగుహ్య అన్నాడు. రాజవిద్య రాజగుహ్య అంటే వండర్ఫుల్ జ్ఞానం, కానీ గుహ్యమైంది అంటే రహస్యమైంది అంటాడు. రహస్యమైందంటే మనం తెలుసుకోలేంది అని కాదు, తెలుసుకోవటానికి కావలసినటువంటి సమర్థత, సత్తా, శ్రద్ధ తక్కువ ఉంటుంది అంటాడు. ఎందుకు ఉంటుంది? అందరం చూడండి, అందరూ భౌతికంగా ఇంట్రెస్టేగా. ఇప్పుడు ఎంతోమంది ఇన్ని వేల సంవత్సరాలు ప్రపంచం నడిచిపోయింది. మరి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలలో, కోటి సంవత్సరాలు తెలియదు. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటున్నది ఎంతమందిని? ఎవరు గుర్తుపెట్టుకుంటున్నాము? వేదాలన్నీ క్రోడీకరించి రాసినటువంటి వేదవ్యాసుడు గుర్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనకి మహానుభావుడు తెలివిగా అర్థం కావడానికి శంకరాచార్య గారు ఉన్నారు. తర్వాత బోలెడు మంది ప్రకరణ గ్రంథాలు రాశారు. కానీ వాళ్ళల్లో కూడా ఎంతమంది ఉన్నారు అంటే ఇన్ని కోట్ల ప్రజల్లో ఇంత మనం లిటరేచర్ అంతా తీస్తే ఒక 2,000, 3,000, 4,000 లేదు, ఒక 20,000, 1,00,000 కూడా అనుకోవచ్చు. అంతకు మించి లేదుగా. అంటే అర్థం ఏంటి? మరి ఇన్ని వేల కోట్ల మంది ప్రజల్లో ఇది ఎవరికి అర్థం అవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు లేదు కదా. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు చాలా బెంగ అనిపిస్తుంది. నేను అనుభవానంద సరస్వతి అనేటువంటి ఒక మహానుభావుడిది వింటాను. అంటే ఆయన కంప్లీట్గా అద్వైత సిద్ధాంతంలో ఎప్పుడో మనుషులు కాదు, ఇప్పుడు ఆయన అలా జీవిస్తున్నాడు. ఆయనకు ఒక ఆశ్రమం లేదు, ఒక ఫ్యామిలీ లేదు, ఆయన దగ్గర ఒక పైసా డబ్బులు లేవు. కాకపోతే ఏంటంటే సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్. భోజనం చేస్తున్నాం కదా అని ఎక్కడికి ఎవరు సత్సంగం పిలిస్తే వాళ్ళకి పోయి చెప్తాడు. ఏ సత్సంగం లేదు, ఇలా మైకు ముందు కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉంటాడు. నిజంగా చెప్పటం అంటే ఆ మహానుభావుడి ఇంపాక్ట్ కొద్దో గొప్ప ఈ పరికరం మీద కూడా ఉందేమో నేను అనుకుంటానన్నమాట. అంటే ఇప్పుడు నేను అవన్నీ ఆయన తీసి చూస్తే ఎంతమంది చూసుంటారు? మహా అయితే ఒక 10,000 మంది, 900 మంది, 1,100 మంది, 1,200 మంది, అంతకంటే చూడరు. ఎప్పుడు నేను విన్నా ఒక రకమైనటువంటి అంటే ఏంది మేధాసం. ఆయన సొంతంగా చెప్తున్నాడని నేను అనుకున్నాను. ఆయన ప్రస్తుత అనుభవాలను క్రోడీకరించి జరిగిపోయిన విషయాలని ప్రాసెస్ చేసి చెప్పటమే కాదంటల్లా. కానీ మన ఋషుల మేధా సంపత్తి ఎందుకు అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు దేవుణ్ణి చూడలేమన్నారు, నీ మనసుతోటి బుద్ధితోటి గ్రహించలేమన్నారు. మరి ఎందుకు ఈ దేవుడు గోలా? ఎందుకు అంటే మనకి సమస్యల్లో ఏంటి? ఈరోజు నాకు వచ్చింది ఈ భావం ఏంటి? మన సమస్య ఐడెంటిటీ. నేను ఒక ప్రొఫెషనల్, నేను అందరికంటే బ్రహ్మాండంగా చేయాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఫంక్షన్కి నేను వెళ్తున్నాను, నా అంత అందంగా ఎవరు ఉండకూడదు, అందరు నన్ను మెచ్చుకోవాలి, నా అంత డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఐడెంటిటీ అంటే ఏంటి? మనం 24 గంటలు మనం ప్రూవ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఎంత శక్తి తగ్గిపోతుందో అనుభవంలో తెచ్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఐడెంటిటీ లేకపోతే లైఫ్ ఎంత వండర్ఫుల్లో తెలుస్తుంది. కాకపోతే ఐడెంటిటీ అక్కర్లేదన్నాం. ఏ హిమాలయాలకో లేదా ఏ సముద్రం పక్కనో ఏ మనిషి లేకుండా పోయి మనం జీవించామనుకో, అది పరమ ఇంపాసిబుల్. అది అయ్యే పని కాదు. ఎందుకు? మనకు అన్ని అవసరాలు తీరాలంటే మనం సమాజంలోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. కాకపోతే ఏంటి? ఐడెంటిటీ లేనటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. ఎప్పుడు ఉండగలుగుతాము? ఈ ఐడెంటిటీ లేని విషయాన్ని ఒకదాన్ని మనం 100% నమ్మగలిగినప్పుడు. ఏంటి ఐడెంటిటీ లేని విషయం? భగవతత్వం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నాడు. అంటే ఏంటి? ఆ జ్ఞానం అనేది అనంతంగా ఉన్నది, అంటే వ్యాపించున్నది, స్వతంత్రంగా ఉన్నది, సర్వత్రా ఉన్నది. దానివల్లనే ఎంటైర్ సృష్టి అంతా మేనిఫెస్ట్ అయింది. ఆ మేనిఫెస్ట్ అయినటువంటి సృష్టిని పట్టుకొనే మన ఋషులు, మహానుభావులు దీనికంతా కారణం జ్ఞానం ఉన్నది. కానీ ఆ జ్ఞానం మనం అర్థం చేసుకోలేని పొజిషన్లో వచ్చేసాము. ఎందుకు వచ్చేసాము అంటే పంచభూతాలతో తయారైనటువంటి మన శరీరంలో 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఎక్కడ? సత్వతమ రజో గుణాలన్నీ మనం
మనసులోనే ఉన్నాయి. మనసులో మన భావాలన్నీ ఎంతసేపు ఎలా ఉన్నాయి, నాది శరీరం అని లిమిటెడ్గా ఉన్నావు. అందుకని ఎంతసేపటికి నువ్వు లిమిటెడ్ ఆలోచన చేశావు కాబట్టి నీకు లిమిటెడ్ లాభము, లిమిటెడ్ అనుభవమే వస్తుంది అని చెప్పటం జరిగింది. ఇది నిజం చెప్పాలంటే మన ఉపనిషత్తుల ఋషువులందరూ చెప్పినటువంటి కాన్సెప్ట్. మన వేదాల్లో చెప్పింది 2 విషయాలు, ఒకటి కర్మకాండ, ఉపనిషత్తుల ఋషువులు చెప్పింది జ్ఞానకాండ. నిజం చెప్పాలంటే ఉన్నది ఒక్క జ్ఞానమే, అంతే కదా. ఆలోచన మనసులో వస్తే కదా నేను పని చేస్తాను, ఆలోచనే రాదు, పని ఎక్కడ జరుగుతుంది. అందుకని ఈ ఋషులు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆ జ్ఞానం ఉంది కాబట్టి సృష్టి అంతా వ్యక్తమై ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి నీకు లేదు. ఎప్పుడు వస్తుంది? నువ్వు కూడా నిరాకారంగా ఆ జ్ఞానం స్థితికి ఎప్పుడైతే సంపాదిస్తావో అప్పుడు నువ్వు అది గ్రహిస్తావన్నారు. మరి సంపాదించాలంటే నేనేమన్నా ఉద్యోగాలు చేయాలా, డబ్బులు కూడా పెట్టాలా, గుడులు కట్టాలా? ఏం అవసరం లేదమ్మా. నీ ఎదురుగా ఉన్నటువంటి భౌతికంలో నేను అనేటువంటి నాది అనేటువంటి ఐడెంటిటీ తగ్గించుకో. అది వ్యష్టి కిందకు వస్తుంది. నువ్వు ఒరిజినల్గా సమిష్టి అంటే నువ్వే ఆ జ్ఞానస్థితి కనుక నీకు అర్థమైందంటే విషయాన్ని అర్థం చేసుకుంటావు అని చెప్పారబ్బా. నిజం చెప్పాలంటే అంతకంటే ఏమీ లేదు. ఎక్కడో స్వర్గం ఉంది, ఎక్కడో నరకం ఉంది, అవన్నీ చెప్పాల. కాకపోతే ఈ జీవత్వమే నేను అనుకున్నప్పుడు నేను ఎక్కడ ధర్మాన్ని తప్పి ఎవడైతే బలం ఉంటుందో వాడు బలహీనుని దోచుకుంటాడు అనేటువంటి భావం ఉంది. కాబట్టి నువ్వు జీవత్వం ఉన్నంత వరకు నీకు కర్మ, కర్తృత్వం, ధర్మం ఉన్నది అని చెప్పాడు. నువ్వు జీవత్వం కాకపోతే కర్మ, కర్తృత్వం, జ్ఞానం ఏమీ లేదు, నువ్వే అదేనటువంటి విషయాన్ని గ్రహిస్తామని ఈవెన్ శంకరాచార్య గారు కూడా చెప్పారు. నువ్వు దేవుణ్ణి చూసావా? శంకరాచార్య గారిని ఎవరు అడిగితే ఎందుకు చూడాలి నేను, నా దగ్గర దేవుడు ఉంటే, దేవుడు సపరేట్ ఎక్కడున్నాడు, నేనే దేవుడు సపరేట్ ఉంటే కదా నాకు కనపడుతుంది అనేటువంటి విషయంగా ఆ మహానుభావుడు చెప్పాడు. మళ్ళీ ఆ మహానుభావుడే 4 పీఠాలు ఏర్పాటు చేశాడు. తర్వాత మళ్ళీ ఏంటి అమ్మవారు అన్నాడు, మళ్ళీ కాశీ విశ్వనాథుడు అన్నాడు. చివరికి ఆయన శరీరం వదిలేటప్పుడు విగ్రహాన్ని పట్టుకొని నన్ను క్షమించు అని గుక్కబెట్టి ఏడిచాట. దాన్ని పట్టుకొని ఏదో పుస్తకం వచ్చింది, సౌందర్య లహరో ఏదో శివానంద లహరి ఏదో. నామం లేనివాడికి నామం పెట్టా, రూపం లేనివాడికి రూపం పెట్టా, ఇవన్నీ నేను కల్పించాను, ఇవన్నీ నీకు ఇవేవి లేవు, నువ్వు ఒరిజినల్ జ్ఞానం, నువ్వు ఒకటే అనేటువంటి విషయం నాకు అర్థమైంది అని ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. ఎందుకు మరి ఆ ఋషులు ఇవన్నీ చెప్పారు? పాపం ఈ దేవాలయాలేంది, ఈ కట్టడాలేంది, ఇంతంత డబ్బులు పెట్టడాలేంటి, దాని బదులు ఇంకేదైనా చేసి ఉండొచ్చు కదా, ఎడ్యుకేషన్కి చేసి ఉండొచ్చు కదా, లేకపోతే ఈ వేదాలు జ్ఞానం బోనం ఉచితంగా నేర్పించడానికి ఏమైనా పెట్టచ్చు కదా, అవన్నీ ఎందుకు పెట్టడం లేదు? కాకపోతే మన 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 ఋషులు దేన్ని కూడా డినై చెయ్యాల, ప్రతిదీ అవసరమే అంతే. కాకపోతే ఏంటంటే నువ్వు ఎక్కడో భగవతత్వం ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించిన తర్వాత, ఓహో ఎక్కడుందని నువ్వు విచారణ చేసిన తర్వాత, అదేంటి అని నువ్వు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నువ్వు విషయాన్ని గ్రహిస్తావు. అసలు నువ్వు ఏమి చేయకపోతే ఎట్లా చేస్తావు? అందుకని ఏమి చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయనేయలే అనేటువంటి భావంగా ఆ మహానుభావులు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ పుస్తకం ఏంటి? ఇది అసలు నిజంగా ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మాత్రమే 100% మన శాస్త్రం. ఎందుకంటే అసలు సత్యం ఏంటి, మనిషి ఎలా జీవించాలి, మనసును ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేటువంటి విషయంగా, అంటే ఎన్ని సత్వతమ రజోగుణాలు ఉన్నటువంటి ఈ మనసుని ఎలా బ్యాలెన్స్ చేయాలని భగవద్గీత చెప్పింది తప్ప ఎక్కడో దేవుడు ఉన్నాడు స్వర్గానికి వెళతామని భగవద్గీతలో కూడా చెప్పాల. అలాగే కాకపోతే అక్కడేమన్నాడు, భగవాన్ అనేటువంటి ఆ జ్ఞానానికి ఒక పురుషనామం పెట్టి భగవాన్ అన్నాడు. నిజంగా ఉన్నది రెండే, ఒకటి ప్రకృతి అంటే ఒకటేమో జ్ఞానం, రెండేమో పనిచేసేటువంటి క్రియ. ఇక్కడ త్రిపుర రహస్యంలో ఏమన్నాడు, ఇక్కడ పేర్లేనబ్బా, అన్నిటికీ ఉన్నది ఒకటి జ్ఞానం, మనకి వ్యక్తం అవుతున్నటువంటి సృష్టి, అంతకంటే ఇంకేం లేదు. ఆ రెండిటికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఇక్కడ త్రిపుర రహస్యాన్ని ఎందుకు పెట్టాడు? త్రిపుర అంటే ఏంటి? అన్నీ 3 కదా, సత్వగుణం, తమోగుణం, రజోగుణం, సృష్టి, స్థితి, లయ, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అలాగే నిద్రావస్థ, జాగ్రత్తావస్థ, సుషుప్తి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఏదన్నా తీసుకోండి, 3 ఉన్నాయి. ఈ 3 దాటినటువంటి ఒక వండర్ఫుల్ స్థితి ఉంది, అదే జ్ఞానం, అది నీ దగ్గరే ఉన్నది. అంటే ఏంటి? ఈ త్రిపుర అనేటువంటి ఈ 3 పురాలు కనుక నువ్వు దాటావంటే ఉన్నది అదే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తామని ఇక్కడ కూడా చెప్పింది. ఇక్కడ త్రిపుర కూడా నిరాకారమైనటువంటి జ్ఞానశక్తి. ఈ త్రిపుర ఏం చేసింది? హిరణ్య గర్భ అనేటువంటి ఒక కాస్మిక్ మైండ్ తోటి సృష్టి అంతా వ్యక్తం అవ్వడం మొదలుపెట్టింది అంటాడు. అంటే ఏంటి? అమ్మవారు అనేటువంటిది జ్ఞానం నిరాకారం అయితే అక్కడి నుంచి ఏంటి? హిరణ్య గర్భ, అంతర్యామి, విరాట్ పురుషుడు, ఈ సృష్టి అంతా అది మళ్ళీ ఒక ఆలోచన ప్రకారం అదంతా కూడా మళ్ళీ థాట్సే.
హిరణ్యగర్భం మన కంటికి కనపడదు, అది అమ్మవారి అంటే నిరాకారమైనటువంటి జ్ఞానం యొక్క ఎనర్జీ. మళ్ళీ అంతర్యామి అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచనలే. మళ్ళీ విరాట్ అంటే కనపడుతున్నటువంటి పంచభూతాలుగా చెప్పచ్చు. ఒకదాన్ని పరబ్రహ్మాండం అన్నారు, ఒకటి బ్రహ్మాండం అన్నారు, ఒకటి హిరణ్యగర్భ అన్నారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా మన ఋషులు ఒక్కొక్కరు వాళ్ళు పెట్టిన మాటలేనప్ప. అలాగే మనకేమన్నారు, నామరూప క్రియలతో వచ్చిన వాళ్ళ నాకు నామం ఉంది, నా ఆలోచన వల్ల నాకు రూపం వచ్చింది, ఆ రూపం నుంచి నేను ఒక క్రియ చేసుకుంటూ పోతున్నాను. ఎందుకు? నామరూప క్రియ అనేది మళ్ళీ సంతోషం కోసం. మళ్ళీ అక్కడ సృష్టి ఎందుకు చేశాడు ఆయన? అక్కడ కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ సత్యం అనేది జ్ఞానంగా అనంతంగా వ్యాపించున్నటువంటి ఒక బ్రహ్మ, అంటే వ్యాపించినటువంటి పరబ్రహ్మానందమే, అంతకంటే ఇంకేమీ లేదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పుస్తకం ఎట్లా వండర్ఫుల్ బుక్ అంటే, అసలు ఎంత వండర్ఫుల్ అంటే, ఎవరైతే భగవతత్వం కోసం కొద్దో గొప్ప ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఉంటాయి, చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్ని రకాల పేర్లు పెట్టారు. కాసేపు చైతన్యం అంటారు, కాసేపు చిత్ అంటారు, కాసేపు ఆత్మ అంటారు, కాసేపు పరమాత్మ అంటారు, కాసేపు ఇందులో కూడా కాసేపు భాష్యం అంటారు, తర్వాత ఇంకోటి ఏంటి భాసకం అంటారు, తర్వాత ఇంకా ఏంటి జ్ఞానం అంటారు, జ్ఞేయం అంటారు. ఇన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలు వీటన్నిటికీ కూడా 100% మనకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. డౌట్స్ లేకపోతే, ఇంకా ప్రశ్నలు లేకపోతే ఇంకా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఏముంటుంది? మనకి ఎప్పుడు అనుమానాలు ప్రశ్నలేగా. ఎప్పుడైతే ఈ పుస్తకం 100% అర్థమైందో ఇంకా డౌట్స్ లేవు. ఇంకా ఆ భగవతత్వ దయ వల్ల ఆ స్థితి ఏందో కూడా కొద్దో గొప్ప అవగాహన అవుతుంది. అవగాహన కాకపోతే మనమేమి అంటే 100% మన నోట్లో నుంచి మాట కూడా రాదు. ఒకవేళ వచ్చినా అవి జస్ట్ శబ్దాలే. అశబ్దంలో నుంచి శబ్దం వచ్చింది. అశబ్దానికి దానికి ఏంటి శబ్దం అంటే జస్ట్ ఏదో అంటారే, శబ్దము మహారణ్యం అంటారు. అర్థం చేసుకోకపోతే ఆ శబ్దం అనేది ఉట్టి గోల, దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు మనమేం చేయాలి? దీన్ని అర్థం చేసుకోవాలి, వినాలి, తర్వాత దాన్ని మననం చేసుకోవాలి, ఆ ధ్యాసలో ఉండాలి. అల్టిమేట్ నేనే కదా, జస్ట్ నేను సాక్షి కదా, భౌతికమైనటువంటి విషయాలకు అనేటువంటి అవగాహన కనుక మనకి వస్తే ఇంకా వండర్ఫుల్ అంటాడు. ఇప్పుడు మనమేంటి, ఇందులో మొత్తం మూడు ఈ పుస్తకంలో ఫస్ట్ది వచ్చేమో మహత్యం చెప్పారు, రెండేమో జ్ఞానం చెప్పాడు, 3 చర్య చెప్పాడు. ఇప్పుడు మనం జ్ఞానం గురించి చదువుకుంటున్నాం. ఇక్కడేంటి, అంతా నీ మనసులో ఉన్న వేషాలేనయ్యా, మనసు దాటితే ఏమీ లేదు, బయట పదార్థం ఉందో నువ్వు భ్రమిస్తున్నావు, ఆ బయట విషయం గురించి నువ్వు ఊహించి అందులో ఆనందంలో తాధ్యాత్మ్యం చెంది ఆ బయట పదార్థం అంత కంఫర్టబుల్గా లేకపోయినా నేను బ్యూటిఫుల్గా హ్యాపీగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, అంతకంటే మించేం లేదు. ఒరిజినల్గా ఉన్నది నువ్వు ఐడెంటిటీ కాదు, నువ్వు జీవత్వం కాదు, నువ్వు దైవత్వం. ఆ విషయాన్ని నువ్వు మనసుని అన్ని విషయాల్లో నుంచి విత్డ్రా చేసేసి ఒకే విషయం మీద పెట్టి కనుక నువ్వు చేసుకుంటూ పోతావంటే ఈ శరీరం ఉన్నా శరీరం లేకపోయినా నీకు నష్టం లేదు. అదే జీవన్ముక్త స్థితి అనేటువంటి విషయంగా హేమచూడు అనేటువంటి భర్తకి చెప్పింది. అది 11 వరకు అయిపోయింది. ఇప్పుడు 12 నుంచి 14 వరకు మళ్ళీ ఇంకొక కథ సృష్టించాడు. ఏంటి ఇందులో చెప్పదలుచుకున్నదంతా ఏంటి? అక్కడన్నిటికీ కారణం భావమే అని చెప్పాడుగా. భావం ఆలోచనని చెప్పి నువ్వు ఇందులో నుంచి ఎలా బయటపడాలో ఆ మహాతల్లి చెప్పింది. ఇక్కడేంటి అసలు భావం అంటే ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది భావము, సృష్టి ఎలా వ్యక్తమైంది అని మనకి 12 నుంచి 14 దాకా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏంటి ఆల్రెడీ 13 వరకు చదివేసుకున్నాము. ఇది మనం లాస్ట్ చాప్టర్ చదువుతున్నాం. ఇది భావనా శుద్ధి. ఇక్కడ పరశురాముడు ఏమడుగుతాడు, ఇప్పుడు ఇక్కడ ఎన్ని పాత్రలు సృష్టించాడు? ఒక రాజు తమ్ముడు గుర్రాన్ని పంపిస్తాడు. ఆల్రెడీ ఒక మునీశ్వరుడు కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఆయన పట్టించుకోడు. మునీశ్వరుడు పేరు తంగనుడు. కొడుకు కొళ్ళు మండేసి వీళ్ళ గుర్రాన్ని తీసుకెళ్ళి లోపల పడేస్తే ఆయన తమ్ముడిని పంపిస్తాడు. అప్పుడు ఆయనకి విషయం చెప్తూ ఉంటాడు, అడుగుతాడు. ఈయన పోయి నువ్వు తంగనుడు అంటాడు, వీడికి తీసుకెళ్ళి చూపించరా లోపల, నీ రాజ్యం చూపించరమ్మంటాడు. తీసుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత 124 కోట్లు జరిగిపోయాయి. లోపల ఒక్కరోజే జరిగింది. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈయన బంధువులు అందరూ చచ్చిపోతారు. మరి 124 కోట్లు అంటే ఎంత చేంజెస్ వచ్చుంటాయి? అప్పుడు ఏడుపు లంకించుకుంటే అప్పుడు నువ్వు అనవసరం ఏడవాకవయ్యా, ఇదంతా ఒక కళ, ఒక స్వప్నం. అక్కడేదో సృష్టి జరగాలి, నా మహాతత్వం ఒకటి ఆలోచన చేసింది కాబట్టి, అది స్వచ్ఛమైన సృష్టి కాబట్టి, నిజంగా సృష్టి లేకపోయినా మనందరికీ సృష్టి ఉన్నట్టుగా కనపడుతున్నది. నా శక్తికి అనుగుణంగా నేను కూడా లోపల భావం చేశాను. నువ్వు ఆ ఒక్కరోజు చూసే నువ్వు అదిరిపోయినావు. బయటకు వచ్చేసరిప్పటికి ఆ బ్రహ్మ సృష్టిలో 124 కోట్లు జరిగిపోయింది కాబట్టి 124 కోట్లు కూడా జరిగిపోయింది, అంతే తప్ప నువ్వు ఇక్కడ ఏడవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఒక కళలాగా జరుగుతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ కళలో ఎవడన్నా ఏడుస్తాడా అనే విషయం చెప్పిన తర్వాత ఈయన కొంచెం స్వాంతరం అయిన తర్వాత అడుగుతాడు, మరి అంతా బాగానే ఉందా అన్నావు కదా, నీ భావం జరిగింది కదా, నా భావం ఎందుకు జరగడం లేదు అని ప్రశ్నిస్తాడు. ఎందుకు నీ భావం జరగడం లేదు అంటే, అసలు భావం అంటే ఏంది? అనుకోవటం, అంతకంటే ఇంకేంలే. అంతే కదా. ఇప్పుడు వర్షం పడుతుంది, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బయట వర్షం పడుతుంది.
ఈ వర్షంలో నేను హ్యాపీగా ఇంట్లో ఉన్నాను, మంచిగా టీ తాగుతూ ఏదో వేడి వేడి పకోడీలు తింటున్నాను. అప్పుడు నాకు ఈ వర్షం ఎలా ఉంటుంది? బా, ఎక్కడో సైక్లోన్లో పాపం చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, పాపం నీళ్లు అక్కడ ఎంతో దారుణాలు కూడా అవుతూ ఉంటాయి. నాకేం పడుతుంది అవన్నీ? నేను హ్యాపీగా చూసాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంది వెదరు అని నేను ఒక భావం చేసేస్తాను. అది భావం చేసిన తర్వాత నేను ఆ భావం మీద నిలబడ్డాను, అది వండర్ఫుల్గానే ఉంటుంది. ఆ భావానికి ఆపోజిట్గా నేనేం భావం చేయను. సపోజ్ నేను బయటికి వెళ్ళాను ఏదో పని మీద, వర్షం అందుకుంది, క్యాబ్ దొరకటం లేదు, ఆటో దొరకటం లేదు, చీకటి వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను వర్షం గురించి ఏమనుకుంటాను? అయ్యో ఏంటి దరిద్రం, ఏమన్నా అవుతుందేమో, ఏం జరుగుతుందో అని ఇక నేను సంకల్పం వికల్పాలన్నీ నెగటివ్గా పెడుతూ ఉంటాను. అంటే ఏంటి? ఫస్ట్ ఉన్నది ఎప్పుడైంది? హాయిగా పకోడీ తింటున్నాం, మంచిగా ఉన్నాం, అసలు అక్కడ నెగటివే లేదు. అట్లా నెగటివ్ కనుక ఆలోచన లేకపోతే దాన్ని భావశుద్ధి అన్నారు. కాకపోతే మన ఆలోచనలు ఎందుకు జరగడం లేదు? మన భావాలకి శుద్ధి లేదు అన్నాడు. సపోజ్ నేను వర్షంలో కూడా వెళ్ళాను బయటికి, ఏముంది ఇంట్లో ఉన్నా ఏదో సెల్ ఫోన్ తీసుకొని పుస్తకం చదువుకోవడం, లేదన్నా బయట ఉన్నా చదువుకోవటం. ఆఫ్టర్ ఆల్ 6 7 అయింది, చీకటి అయితే అయింది, కాకపోతే 9కి ఇంటికి వెళ్ళిపోతాం, మనకేం సమస్య అనుకుని అక్కడ ఏదైనా లైట్ బయట ఉంది, అక్కడే నేను కూర్చొని చదువుకుంటూ ఉన్నాను అనుకోండి. అప్పుడు ఆ వర్షం నన్ను ఏం చేయదుగా. తుఫాను గురించి అంటే ఏంటి? నేనేం చేశాను? అమ్మో ఏం ప్రమాదం వస్తుందో అనే నెగటివ్ ఎప్పుడైతే పెట్టానో నాకు ఇంకా దానివల్ల ఇంకా నేను అనవసరపు ఆలోచనలు, ఏదో నిజంగా ప్రమాదాలు జరిగిపోవడం, అంతకుముందు ప్రమాదాలు జరిగిన విషయాలని నా మనసుకు రావటం, ఏందో జరిగిపోయింది అనేటువంటి భావనలో ఉంటాం. అంటే అర్థం ఏంటి? ఆ భగవతత్వంలో ఉన్నటువంటి భావంలో నిష్కల్మషత్వం, సర్వస్వతంత్రం, స్వార్థం లేకపోవడం, సంస్కారాలు లేకపోవడం వల్ల అది స్వచ్ఛమైన ఆలోచన కాబట్టి, స్వచ్ఛమైన భావం కాబట్టి మనకి ఈ సృష్టి కనపడుతుంది. ఏంటి ఆ సృష్టి? భగవద్గీతలో ఏం చెప్పాడు? పంచభూతాలు ప్రకృతే, మనసు బుద్ధి అహంకారం ప్రకృతే. మళ్ళీ ఇక్కడ మనసు బుద్ధి అహంకారం అంటే ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఇప్పుడు నిజంగా మనం ఏంటి? ఈ 3 గుణాలు దాటి, ఈ ప్రకృతిని దాటి నిర్వికల్పంగా మనం ఉన్నప్పుడు మనం ఏం భావాలు చేస్తాం? అప్పుడు అసలు మనం ఏం కోరుకోంగా. ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక భావం కూడా కోరుకున్నాము, అది 100% మెటీరియలైజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటి? భావశుద్ధి. నీకును పరమాత్మతత్వానికి నాకు తేడా ఏందయ్యా? నేను చిన్న రాజ్యం లోపల, చిన్న కొండ లోపల ఒక రాజ్యం కావాలని సంకల్పం చేశాను, అవన్నీ వచ్చిపడ్డాయి. నువ్వేం చేసావు? నీ మీద నీకు నమ్మకం లేదుగా. ఇదంతా భగవంతుడు సృష్టి, ఆ మహానుభావుడు జరుగుతుంది అని, ఇది నా కర్మ, నా రాత, నా ప్రారంధం అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ భావానికి ఎక్కడ సంకల్పం వస్తుంది? నువ్వు ఉన్నదంతా వికల్పం, నేను కాదు ఏదో జరుగుతుంది, దయా అనేటువంటి ఇంకా బలహీనమైనటువంటి ప్రాసెస్లోనే నువ్వు ఉన్నావు కదా. అప్పుడు నీకు నీ భావానికి శుద్ధి ఎట్లా వస్తుంది అనే విషయం చెప్తూ, అంటే ఏంటి? నెగటివ్గా చేయకుండా 100% ఆలోచన కనుక నమ్మితే జరిగిపోతుందని చెప్తున్నాడు. కేవలం మన కోసమే చెప్తున్నాడు, మన మానవుల కోసమే ఆ మహానుభావుల ఋషులు చెప్తున్నారు. అసలు ఆ సంకల్పాలు లేకపోతే ఎక్కడో ఆది మానవుల్లాగా కాగితాలు కూడా లేవు. అప్పుడు ఆకులు అలాలు అడ్డం పెట్టుకొని బతికినటువంటి మానవుడు ఇవాళ ఏంటి ఏమంటున్నారు? ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అట. అంటే ఏంటి? ఒక పరికరం మన బాడీలో పెడితే జెనెటికల్గా ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనే ఆ జీన్స్ని సెట్ చేస్తారట. ఓహో ఏమి ఆహారం తింటుంటే ఏమి ఆహారం వల్ల ఏమి ప్రాబ్లం వస్తుంది అని సెట్ చేస్తారట. అంటే ఏంటి? ఎంత బయోటెక్నాలజీ, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏ రకానికి ఏ స్థితికి తీసుకెళ్తుందో మనకు కూడా తెలియదు. కాకపోతే మన మనసుకు కనుక 100% సమత్వం ఉండి ఏది మంచి ఏది చెడు అని కనుక మనం గ్రహించగలిగితే ఆటోమేటిక్గా మనం సత్యం వైపు ప్రయాణం చేస్తాం. మన దగ్గర ఉన్న ప్రతిదీ మనం సత్యం గ్రహించడానికి, సంతోషంగా ఉండడానికి ఉపయోగించుకుంటాం. మన ఋషులు ఎన్ని లక్షల సంవత్సరాల నాడు వాళ్ళు ఇమాజినేషన్ చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పినది ఇప్పటికీ మనకి పనికి వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారు? మన అనవసరమైనటువంటి ఆలోచనలు తీసేసి స్వచ్ఛంగా కోరిక లేనటువంటి సమిష్టిగా ఉండేటువంటి ఆలోచన కనుక చేసామంటే అది అయిపోతుంది అంటారు. ఇప్పుడు మనకి కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ఋషుల్లాంటి వాళ్ళే. వాళ్ళు పాపం వాళ్ళు ఏం అచీవ్ చేస్తుంటారు? ఆ ల్యాబొరేటరీలో కూర్చొని ఉంటారు. మరి వాళ్ళు సంకల్పం పెట్టుకొని ఇది 100% అవుతుందని అనుకున్నారు కాబట్టి మనం ఈ స్థితికి వచ్చాం. మరి ఈ స్థితికి వచ్చిన వాళ్ళం మనం ఏం చేయాలి? మన బ్రెయిన్ మంచికి వాడుకుంటూ పోవాలి. మన కోరికలు తీర్చుకోవడానికి అటువంటివన్నీ అయినాయి అనుకో, ఇది జస్ట్ టెంపరీ అనేటువంటి భావంలోనే ఉంటుంది. ఇప్పటికీ మనం ఇంతమంది మహామేధావులు, మన ఋషులు లక్షల సంవత్సరాల నుంచి వచ్చారుగా. ఈ డెత్కి సంబంధించిన విషయం వాళ్ళేం కనుక్కోలేదుగా. రక్తం ఎట్లా వస్తుందో కనుక్కోలేదుగా. స్పెర్మ్ కనుక్కోలేదు కదా. అంటే ఏంటి? ఇవన్నీ దాటినటువంటి ఇంకా వండర్ఫుల్ శక్తి ఉందన్నమాట అక్కడ. ఆ జ్ఞానం ఉందన్నమాట. ఇప్పుడు మనం చదువుతున్నది కూడా ఈ పుస్తకంలో ఈ భావాన్ని ఎట్లా
శుద్ధి చేసుకోవాలో ఆ మహానుభావుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన ఇంకేం అడుగుతున్నాడు, ఈ భావశుద్ధికి ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారే, ఒకళ్ళు తపస్సు చేస్తారు, ఒకళ్ళు ధ్యానం చేసి భావాలను నిలబెట్టుకుంటారు, కొంతమంది జన్మతోనే వాళ్ళకి స్వతసిద్ధంగా పుట్టుకతో ఒక 5-6 ఏళ్ళు వాళ్ళకి భావసిద్ధి ఉంటుందిగా, పసిబిడ్డలకి వాళ్ళకి మనసు ఉండదు కాబట్టి. ఆ తర్వాత ఇంకోటి మణులని మాన్యాలని ఏదో రాళ్ళు రప్పలు తెచ్చుకొని ఏదో పెట్టుకొని ఏదో భావశుద్ధి కోసం ప్రయత్నం చేస్తారు అని చెప్తూ నువ్వు అప్పుడు అడుగుతాడు, అంతా బాగానే ఉందయా భావశుద్ధి అంటున్నావు, మరి ఈ రకరకాల మనుషులు ఎందుకు, ఈ రకరకాల దేవుళ్ళు ఎందుకు, ఈ గోలంతా ఏందంటాడు. ఇదంతా మనిషి యొక్క భావాలేనయ్యా. సృష్టిలో ఏదైనా నువ్వు ప్రకృతిలో చూసుకో, అన్నీ తేడాలు ఉన్నాయి. అంటే తేడాలేంది ఏం లేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, కాకపోతే ఏంటి ఆ పొటెన్షియాలిటీ ఉంది కదా, ఆ పొటెన్షియాలిటీ వచ్చి భగవతత్వాన్నేను, ఇంకోటి ఏం కాదు. అంటే ఒక పదార్థం ఉంది అంటే దానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానశక్తో ఆ జ్ఞానము ఉండబట్టే ఉంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో నుంచి ఎండ వస్తుంది, కిరణాలు వస్తాయి, అట్లాగే సముద్రంలో నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడివి, దానికి ఆ పొటెన్షియాలిటీ ఆ జ్ఞానం అనేది అక్కడిదే అన్నట్టు నిన్న మనం చదువుకున్నాము. ఇది ఏమనిపిస్తుందంటే ఎంత చెప్పినా మళ్ళీ ఇంకొకసారి చదివితే నాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది బయట వాళ్ళకి చెప్తున్నది కాదబ్బా, ఎవరికి వాళ్ళకి అర్థం చేసుకుంటున్నది. ఇది నాకు భగవతత్వం ఇచ్చినటువంటి అవకాశం. అంటే నేను వినింది నేను ఆచరణ తెచ్చుకోవడానికి కొద్ది గొప్ప ప్రయత్నం చేస్తాను కదా. అందుకని ఎవరినో ఏదో మార్చడానికో ఎవరి కోసమో జరుగుతున్నది కాదు. ఇది మా ఛానల్ పేరు కూడా, ఇది స్వాగతం. మనకే మాట్లాడుకుంటున్నాం. ఎవరికన్నా భగవతత్వం దయ వల్ల అర్థమైందా వాళ్ళ అదృష్టం. ఇప్పుడు ఇంకొకసారి ఏంటంటే, ఇప్పుడు నిన్న ఎన్ని పదాలు వాడాడు, భాసకం, భాష్యం అన్నాడు, ఆ తర్వాత అపాదానం అన్నాడు. అంటే ఏంటి, ఏదన్నా సరే ఒక పదార్థం ఉంటే కదా కనపడుతుంది. ఇప్పుడు గోడ ఉంది, పెయింట్ వేసామంటే గోడ ఉంటేనేగా పెయింట్ వస్తుంది. హిమాలయాల్లో నీళ్లు వస్తున్నాయి, గంగాధర ఏదంటే హిమాలయాల్లో నుంచి జారిపడితేనే కదా వస్తుంది. అంటే ఏంటి, ఏదో ఒకటి ఉంటే కదా ఇంకొకటి వస్తుంది అంటాడు. దానికి ఏం చెప్తానంటే, పదార్థం లేకుండానే తయారైపోతాయ్యా. ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తున్నాయి, ఏం పదార్థం ఉంది ఆలోచనలో, అందుకని సంబంధం లేకుండానే వస్తున్నాయి అనేటువంటి విషయంగా చెప్పబోతాడు. చదువుదాం, ఒక 5 నిమిషాలు చదివేసి రేపు కంటిన్యూ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటి, దీని అన్నిటికీ కారణం అజ్ఞానం, అవిద్య. నేను కనుక చెప్పుకున్నాను కదా, అజ్ఞానం, తర్వాత ఆవరణ, విక్షేపం, తర్వాత పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం, తర్వాత దుఃఖ నివృత్తి, నిరంకుశ తృప్తి, ఇవన్నీ ఉన్నాయని చెప్పాం కదా ప్రాక్టీస్లో. అవన్నీ ఎలా ప్రాసెస్ అయినాయో కూడా చెప్పబోతాడు. అంటే అసలు అవిద్య ఎందుకు వచ్చింది, ప్రకృతి అంటే ఏంటి, చైతన్యం ఏంటి అని నెక్స్ట్ రాబోతుంది. కొంచెం ఒక 2 టాపిక్స్ ఉన్నాయి, అవి చదివేద్దాం. ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే అంటే ఏంటి, ఒక్క చైతన్యం తప్ప ఇంకేమీ లేదు, మన కంటికి కనపడుతున్న ప్రతిదీ అందులో ఉన్నదేను. అంటే మనం కూడా అందులో ఉన్న భాగమే తప్ప మనం సపరేట్ కాదు అని చెప్పబోతున్నాడు. ఒక్కసారి చదివి చూద్దాం. కిరణాలు వాటి వల్ల కలుగుతున్నటువంటి ప్రకాశం సూర్యుని కన్నా భిన్నాలు కావు. అనగా భాష్యం భాస్కం కన్నా భిన్నం కాదు. భాసక స్వరూపమే భాష్యం. చైతన్యం ప్రకాశ రూపమై పూర్ణమై ఉంది. దాని చేత దేశకాలాలు వాస్తవ్యములై దాని చేత దేశకాలాలు వ్యాప్తములై ఉన్నవి. అది ఆ విధంగా అంతటా వ్యాపించి ఉండటి చేతనే అది పూర్ణమై ఉన్నది. అంటే ఏంటి, ఆ చైతన్యంలోనే టైము, స్పేసు, ఆబ్జెక్టు ఉన్నది, కానీ అవి సపరేట్గా లేవు. అట్లాగే మన ప్రాణము, మన ప్రకృతి అంతా అందులోనే ఉన్నది. సపోజ్ అది లేదు, మనం ఉండే క్వశ్చనే లేదు. అది ఉండబట్టే మనం ఉన్నాము అని ఇక్కడ చెప్పటం జరుగుతుంది. సూర్యకిరణాలకు లోపల ఉండని వస్తువు ఎలా ప్రకాశించదో అలాగే చైతన్యానికి లోపల ఉండనిది ఏదీ ప్రకాశించదు. అందువలన దేశకాలాలు ఆత్మ చైతన్యానికి లోపలే ఉన్నాయి. కావున ఆత్మ చైతన్యాన్ని అవధిగా చేసి దానికి వెలుపల దేశకాలాలు ఉన్నవని చెప్పుటకు వీలు లేదు. కాబట్టి ఆత్మ చైతన్యానికి వెలుపల బహిప్రపంచం అనేది లేనే లేదు. లోపల వెలుపలని నీవు ఏది చెప్పినా అదంతా అద్దంలో ప్రతిబింబం ఉన్నట్లు ఆత్మ చైతన్యంలోనే ఉంది. ఆధ్యాత్మికంగా చాలామంది మాట్లాడుతున్నారు, ఇన్నర్ అవుటర్, ఇన్నర్కి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో అంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇన్నర్ అవుటర్ అనే లేదు, లోపల నా ఆలోచనే బయట కనపడుతున్నటువంటి పదార్థం. ఇప్పుడు ఏంటి, టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఇవన్నీ ఎక్కడున్నాయి, ఆ జ్ఞానంలో వచ్చిన ఆలోచనే ఇవన్నీ కనపడుతున్నాయి. అంటే ఏంటి, ఇక్కడ బయట అనేది ఇంకా లేదు, అన్నీ లోపలున్నవే. లోపలున్నవే అంటే అన్నీ మన జ్ఞానంలో ఉన్నవే, మన ఆలోచనల్లో ఉన్నవే, మన భావాల్లో ఉన్నవే. మన భావంలో గనక లేకపోతే బయట కనపడే ప్రసక్తే లేదు అని చెప్తున్నాడు. ఈ విధంగా ఆత్మ ఒక్కటే సర్వప్రపంచాన్ని తన యందే ప్రతిబింబ చేస్తూ స్వతంత్రంగా సర్వదా ప్రకాశిస్తున్నది. అంటే ఉన్నది ఒకటే. ఈ ఆత్మయే పరాచితి, త్రిపుర పరమేశ్వరి, బ్రహ్మ, విష్ణు, శివుడు, శక్తి అని అనేక విధాలుగా పేర్కొనబడుతున్నది. ఈ భగవతత్వ శక్తే, ఈ జ్ఞానశక్తే శివుడని, ఈశ్వరుడని, శక్తి అని, అమ్మని, పరబ్రహ్మని, పరమాత్మని పేర్లతో పిలువబడుతున్నది తప్ప
పేర్లు పెద్దగా వివరం లేదు అంటున్నాడు. అదే ముఖ్యం. తర్వాత ఇంకోటి ఏంటి, ఆత్మకు చైతన్యమే స్వరూపం. ఆత్మ అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానానికి రూపం ఏంటి? చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? మళ్ళీ నిజం చెప్పాలంటే అది జ్ఞానమే, చైతన్యం కూడా జ్ఞానమే, అంతకంటే ఇంకేం లేదు. ఆలోచన కూడా జ్ఞానమే. ఆలోచనకు అనుగుణంగా మనం చేసే పని కూడా భగవతత్వంలో భాగమే. అంటే ఒకటే ఉంది అంటే అర్థం ఏంటి? ఉన్నది ఒకే ఒక జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల ఆలోచన కదిలింది, ఆ ఆలోచన వల్ల పని అయింది, ఆలోచన వల్ల ఆ జ్ఞానం ఆలోచన వ్యక్తమైంది, తర్వాత పని. అంటే సృష్టి ఎలా జరిగిందో మన విషయం కూడా అదే. మనకు ఒక ఆలోచన వస్తుంది, లేస్తాము, దానికి అనుగుణంగా మనకు ఒక లోపల ఒక జ్ఞానం ఉంటుంది, దానికి అనుగుణంగా ఆలోచన వస్తుంది, మాట్లాడుతున్నాము. లేదు, లోపల ఒక జ్ఞానం ఉంటుంది, ఆలోచన వస్తుంది, పనిచేయటానికి బయలుదేరిపోతాం. అంటే అల్టిమేట్గా ఉన్నది ఏంటి? ఒక్క జ్ఞానమే ఉన్నది, అంతకంటే లేదు. ఆ జ్ఞానానికి చైతన్యం అనేది స్వరూపం అంటాడు. చైతన్యం అంటే ఏంటి? కాన్షియస్నెస్, అంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఒక జ్ఞానం. అది జ్ఞానమే, ఇది జ్ఞానం. రకరకాల పేర్లు, అంతకంటే ఇంకా ఏమీ లేదబ్బా. అదే ముఖ్యం. దాని గురించి నామరూపాలతో త్రిపుర మహేశ్వరి, విష్ణువు, శివుడు అని వర్ణించుటంతా అముఖ్యమని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంది? ఆ మహానుభావులు ఏం చెప్తున్నారు? అవన్నీ పేర్లేను, వాటి జోలికి వెళ్ళవాకండి. ఉన్నదంతా నిరాకారమైన శక్తి జ్ఞానం, దానికి అనుగుణంగా వ్యక్తమైన వ్యవహారం అని అర్థం చేసుకుంటే చాలు అంటున్నాడు. ఆ చైతన్యాన్ని భాసకం అని చెప్పుడు కూడా సహజమైన వర్ణన కాదు. భాసకం అంటే ఏంటి? సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి భాసకం. ఆ భాసకం వల్లనే సూర్యకిరణాలు అవన్నీ వచ్చాయి. ఇక్కడ ఆ భాసకం కూడా అప్లై అవ్వద్దు అంటున్నాడు. ఎందుకు అర్థం కాదు? ప్రపంచం మనకు గోచరిస్తున్నది కాబట్టి, అది అలా చైతన్యం వల్ల భాషిస్తున్నది కాబట్టి ఆ చైతన్యాన్ని భాసకం అని మనం చెప్తున్నాము. అంతేగాని దానికి స్వతసిద్ధంగా భాసకత్వం అనేటువంటి లక్షణం లేదు. అది కేవలం చైతన్యం మాత్రమే. అది మన కంటికి కనపడుతుంది కాబట్టి ఆ జ్ఞానానికి అనుగుణంగా ఒక చైతన్యము, లేకపోతే ఒక ఈ సూర్యుడు, ఒక చంద్రుడు కనపడుతున్నాడు కాబట్టి దానివల్ల అది ప్రతిఫలిస్తుంది అని మనం అనుకుంటున్నాం. కానీ అది కూడా కరెక్ట్ కాదు. వాటితో సంబంధం లేకుండా దాని దగ్గరే అది. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే అది సర్వస్వతంత్రమైన జ్ఞానం, ఒక దాని మీద ఆధారపడ్డటువంటి విషయం కాదు. జ్ఞానం అంటే ఏంటి? వ్యాపించినటువంటి ఒక వండర్ఫుల్ భావం, అంతే, అంతకంటే ఇంకేం లేదు. కాకపోతే ఆ భావాన్ని మనం చూడలేము, ఆ భావాన్ని మనం కనుక్కోలేము, అది ఎక్కడుందో తెలియదు, అది సర్వసామాన్యం. ఈ విశేషాలన్నీ దాంట్లో నుంచి వచ్చున్నాయి కాబట్టి ఈ విశేషాలను మించినటువంటి అత్యుద్భుతమైనటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి వండర్ఫుల్ జ్ఞానం ఉంది అని మనం అనుకుంటున్నాం. అంతే. అనుకోకపోతే ఉందిగా, సృష్టి అంతా వ్యక్తమైనట్టు కనపడుతుందిగా, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఉండొచ్చు అనే పాపం మన ఋషులు చెప్పి, అందుకని వాళ్ళు ఏమన్నారు? ఉన్నది అనకుండా వాళ్ళు ఉండడం అన్నారు. ఉన్నది అంటే ఎప్పుడుంది, ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరు చేశారనే ప్రశ్నలు వస్తాయి కదా. ఇక్కడ అద్వైతంలో ప్రశ్నలు లేవు. ఉండడం అంటే ఉండడం తెలుస్తోంది. ఎవరికి తెలుస్తోంది? మళ్ళీ నా జ్ఞానానికే తెలుస్తోంది, అంతే కదా. ఇప్పుడు ప్రకృతి అంతా ఉన్నదని ఎలా తెలుస్తోంది? మళ్ళీ ఇక్కడ మన మనసు, మన బుద్ధి, మన అహంకారం, మన ఆలోచనలకే తెలుస్తున్నాయి. అదే విషయాన్ని వాళ్ళు ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు? అంతేగాని దానికి స్వతసిద్ధంగా భాసకత్వం అనేటువంటి లక్షణం లేదు. అది కేవలం చైతన్యం మాత్రమే. అంటే ఏంటి? అది కేవలం జ్ఞానమే తప్ప ఇంకోటి కాదు అంటాడు. దానికి ఇప్పుడు మళ్ళీ అద్దం ఉదాహరణ ఇస్తాడు. ప్రతిబింబం ఉంది, ప్రతిబింబంలో వ్యక్తమయ్యేవన్నీ బింబాలు ఉన్నాయి. అద్దం, మళ్ళీ ఆ బింబాలు ఏముంది? బింబానికి అద్దానికి ఏం సంబంధం? అది అరవకుండా కూర్చొని ఉంది. నేను వెళతాను, కనపడతాను, నేను మళ్ళీ వెళ్ళిపోతాను, అక్కడ కనపడను. అంటే ఏంటి? మనం వెళ్ళి ఏవి నిలబడితే అవే కనపడతాయి, అంతే తప్ప అని చెప్పబోతాడు. ఈ అద్దానికి సంబంధించినవి ఆల్రెడీ ఆ టైం అయిపోయింది, రేపు చదువుకుందాం. ఏం లేదబ్బా, ఐడెంటిటీ పోగొట్టుకుంటే ఉన్నదంతా ఒకటే, అందరిలో అదే ఉంది అనుకుంటే మనకు అసలు ఏ టెన్షన్ లేదు, ఒకళ్ళతోటి కాంపిటీషన్ లేదు, పోల్చుకోము, ఈర్ష్యలు ఉండవు, నాకు అది కావాలి ఇది కావాలనే కోరికలు ఉండదు. అంత నా దగ్గరే భగవతత్వం ఉన్నప్పుడు చిన్న చిట్టి కోరికలు నాకెందుకు? ఇంకా 100% భయం కూడా ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఇది ప్రకృతి వచ్చింది, భగవతత్వం అనేది జరుగుతున్నట్టుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే అలాంటి రకమైనటువంటి మానసిక బ్యాలెన్స్ స్థితి వచ్చినప్పుడు ఇంకా కంగారేముంటుంది అనేటువంటి విషయంగానే మన ఋషులు అనుభవానికి తెచ్చుకొని మనకి చెప్తుంటారబ్బా. ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా తీరదు. కాకపోతే ఏంటంటే త్రిపుర రహస్యం, రాజవిద్య, రాజగుహ్యం అన్నాడు. కాకపోతే ఏంటంటే మన శంకరాచార్య గారు చెప్పినట్టు నాకు ఈ దుఃఖం లేకుండా అయిపోవాలి, ముముక్షత్వం కావాలి అనేటువంటి భావం వస్తే 100% నాకు భౌతికంతో ఇంకా పని లేదు అనేటువంటి భావం మనసుకు వచ్చినప్పుడు అప్పుడు మన మనస్సు మీద మనం పనిచేసుకుంటాం అంటాడు. ఏంటవి? శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అనేటువంటి స్థితికి మనం వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు మన బుద్ధికి వివేకం, వైరాగ్యం కలిగినప్పుడు
చేసినప్పుడు సత్యమేంటో అసత్యమేదో గ్రహిస్తుంది. మళ్ళీ అల్టిమేట్గా తిప్పి 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 చెప్పేది ఏంటి, మన మనసులో ఉన్నటువంటి మన ఆలోచనలను మనం గ్రహించి దాన్ని బ్యాలెన్స్ స్థితికి తెచ్చినప్పుడు మనం విషయాన్ని 100% సక్రమంగా ఉన్నట్టుగా అర్థం చేసుకుంటామని చెప్పటం జరిగింది. అందుకనే మన ఆలోచనలను మనం గమనించి అనవసరమైన ఆలోచనలను మనం సెలెక్ట్ కొట్టి డిలీట్ చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, ఎప్పుడో అవసరమా? అందుకని పాస్ట్ అనేది ఈ క్షణం నుంచి అది డెడ్. దాని గురించి ఒక్కటి కూడా గుర్తు చేసుకోకూడదు. కాకపోతే కొన్ని మనకు అనుభవాలు వచ్చాయి, వాటిలో అవి మనకు గుర్తుంటాయి. ఆ అనుభవాలను మనం ప్రాక్టికల్గా తెచ్చుకోవాలి. అంటే ఏంటి, మనకు వచ్చినటువంటి అనుభవాల్లో మనం నేర్చుకుంటూ పోవాలి. అంతకుముందు అన్ని విషయాలు వేలు పెట్టి వీళ్ళకి సలహాలు ఇచ్చాం అనుకో, సపోజు మనకు అనుభవం వచ్చింది, వద్దు మన దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే చెప్పటం, లేదంటే మన పని మనం చేసుకోవటం అనుభవం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనేటువంటి విషయం ఎక్కడ ఒక లోపల ఒక ఐడియా ఆలోచన కూడా లేదనుకో, వండర్ఫుల్. అంటే అనుభవంలో మనం నేర్చుకున్నాం కాబట్టి. అంటే అర్థం ఏంటి, ప్రతి క్షణం మన ఆలోచనలను గమనిస్తూ మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే వెళతామో మనకు అనవసరమైన ఆలోచనలన్నీ పటాపటాపట పోతాయి. పాస్ట్ ఆలోచనలు, భవిష్యత్తు భయం, ప్రస్తుతంలో పోల్చుకోవటం. మన లైఫ్ మనదే, భగవతత్వం మనకు అవకాశం ఇచ్చాడు, మనకేం అవకాశం ఇచ్చాడు, మనం ఏం చేయడానికి ఉన్నాము, ఎందువల్ల అనేది ఎవరికి వాళ్ళు గుర్తించి ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి. చూద్దాం, రేపు అర్థానికి సంబంధించింది రేపు చదువుకుందాము. ఇంకా 4-3 రోజులు పడుతుంది. వండర్ఫుల్ టాపిక్. ఇంకా ముందు ఇందులోనే వండర్ఫుల్గా చెప్తారు. అసలు ప్రకృతి అంటే ఏంటి, చిత్ అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ ఉంది. చూద్దాం.